థ్యాంక్ యూ. దేనికి? ఇక మొన్న ఫైనాన్స్ పైసలు లేవంటే ఇచ్చినావు కదా, ఇవాళ కూడా మా మామ తిట్టంగానే పైసలు లేవని అర్థం చేసుకొని నా జేబులో పైసలు పెట్టినావు కదా, రెండింటికి థ్యాంక్ యూ. ఈ అటో కుమార్ గారు ఇంతవరకు ఎవరు థ్యాంక్ యూ చెప్పలే, ఇక మొదటిసారి నీకే చెప్తానా. అదృష్టవంతరాలు. డ్రెస్ మంచిగా ఉన్నది. నిన్ను మీ నాన్న ఎట్లా చూసుకుంటుండో మా కుమార్ గారు కూడా నన్ను అట్లనే చూసుకుంటాడు. నల్లు వస్తుందని నేను నీళ్ళు పడతా అని పోతా, కానీ నీళ్ళు మొయ్యనీయడు, వాడేమో వస్తాడు. అయ్యో నీ దగ్గర వన్ నెంబరే లేదా? నేను చెప్తా, వన్ నెంబర్ నాకు తెలుసు. ఓకే చెప్పండి. సరేరా. చాయ్ అయితే ఎంత చిక్కగా పెట్టింది, పాల ప్యాకెట్ మొత్తం నాకే పెట్టొచ్చు. హలో సౌజన్య, ఇవాళ బాట్ని రికార్డ్ సబ్మిట్ చేయాలట కదనే. అబ్బా నేను రాయలేదే, సార్ ఏమంటాడో. నువ్వు రాసినావా? అమ్మతోడే ఎప్పుడు రాసినవే? నిన్న నైట్ నిద్రతో పండుకుంటా అంటే కదా, ఇంకెప్పుడు రాసినావు? ఛీ, మీరందరికి ఇంతేనే. నా ముందేమో చదవనట్టు చేస్తారు, తర్వాత మంచిగా రాసుకొని పట్టుకొస్తారు. ఉండిగా ఏం చెప్తాను, రెడీ అయిందా? ఫోన్ మాట్లాడదాను కదా, ఏం గతి ఆగుదాం. కుమార్, ఏమైంది ఇంత తొందర వచ్చినావు? తొందర వచ్చిందా? ఏదో లేట్ అయింది కావచ్చు అనుకున్నా. లేట్ ఎక్కడ అయింది? నా కాలేజ్ ఏమో 9:30కి, ఇప్పుడు 8 అవుతాను. ఇప్పుడే వచ్చినావు. 8 అవుతుందా? అరే మా ఇంటికాడ గడియారం పని చేస్తలేదు కావచ్చు, నాకు 9 చూపెట్టింది, అందుకే టక్కన వచ్చిన లేట్ అయితే కావచ్చు అని. సర్లే, మరి నేను రెడీ కావడానికి 2 గంటలు టైం పడుతుంది, వెయిట్ చేస్తావా? 2 గంటలా? సరేది, ఫోన్ ఉందిగా, రీల్ చూసుకుంటూ కూర్చుంటా. అవునా? నేను ఇంకా మొహం కూడా కడుక్కోలే, అర్ధ గంట కడుగుతా. కడగలనా? కడుగు. చాయ్ కూడా తాగలనా? అరే తాగు. స్నానంకి వేడి నీళ్ళు కూడా ఇంకా పెట్టుకోవాలనా? పెట్టుకో. అన్నం తినాలనా? తిను. 2 సార్లు వేసుకుంటా. 2 సార్లు కాదు, 3 సార్లు వేసుకొని తిను. అబ్బా, ఓపికే లేని మనిషికి బాగానే ఓపిక వచ్చింది. ఈ మార్పుకు కారణం ఏందో? అవును నిజమే, నువ్వు అన్నట్టు నాకు ఓపిక ఉండదు, కానీ మనకు పరిచయమైన వ్యక్తుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలంటారు కదా, నీ దగ్గర నుంచి ఓపిక ఉండు నేర్చుకున్నా, అందుకే గిట్లున్నా. అబ్బా, నా దగ్గర ఓపిక ఎప్పుడు చూసినావయ్యా నువ్వు? ఇక రోజు నువ్వు రెడీ కావడానికి, తినడానికి, చాయ్ తాగడానికి, మోహం కడగడానికి, కాలేజీ పోయేటప్పుడు కూడా బాగా లేడీ చేస్తున్నావు కదా, ఇక చూసి నేను ఓపికతో నుండి నేర్చుకున్నా. అంటే ఇప్పుడు నేను తొందరగా అత్తలేనని నన్నేం అనలేక నువ్వే ఓపికతో నుండి నేర్చుకున్నావా? అవును నిజమే, నిన్నేం అనలేకనే నేనే ఓపికతో నుండి నేర్చుకున్నా. నన్నెందుకేమను? ఎప్పుడు తిడతావు కదా పొట్టు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు కూడా తిట్టు. ఇప్పుడు నేను ఏమన్నా కానీ నువ్వైతే తొందర రెడీ కాపో. అగో, మళ్ళా తొందర రెడీ కాపో అంటాను. తొందర కాదు, నీకు ఇష్టం ఉన్నంత సేపు రెడీ కాపో. సరే మనం అను, ఏదో ఒకటి అను. అరే నేనేమన్నా, నువ్వు అను కదా, ఎందుకంట లేవు? నేను అన్నా అని చెప్పినా కదా, నువ్వు పో, నువ్వు మెల్ల రెడీ అయ్యి రాపో అని చెప్పి నేను ఇక్కడ కూర్చుంటా. సరే. ఖచ్చితంగా కనబడదు రావడానికి, అది చూసుకున్నాం. తప్పపోదాం. అగో రెడీ అవుతాన్నావు కదా, మళ్ళీ బ్యాగ్ పట్టుకుని వస్తాను అంటే గింత మంచిగా తయారై ఉన్నా నేను, కనీసం నీకు స్నానం చేసినట్టు కూడా కనబడతలేనా? చెప్పు. అయ్యో ఎందుకు కనబడతలేవు? మంచిగా రెడీ అయినట్టే కనబడు. నేను అచ్చుడితోనే అడుగుదాం అనుకున్నా గానీ మళ్ళీ నువ్వేమన్నా అనుకుంటావని అడగలే. అర్థమైంది. అంటే నేను ఎంత దానం చేసినా దానం చేయనట్టే కనబడతా అంటావు, అంతే కదా? ఏ చిచి, నేను గట్లెందుకు అనుకుంటా? అసలు అనుకోలే నేను. సరే గట్టిగా అన్నా కానీ పోదాం, లేట్ అవుతుంది. అసలే నాకు ఎలా రికార్డ్ సబ్మిట్ చేసేది ఉన్నది, సార్ లేట్ అయితే తిడతాడు. సరే. అవును కానీ కుమార్, రోజు ఆటోలో పోవడు బోర్ కొడుతుంది. బైక్ తీసుకురా కదా, రేపటి నుంచి బైక్ లో పోదాం. బైకా? ఎందుకు బైక్ లేదా నీ దగ్గర? ఉంది బైక్ నా దగ్గర ఎందుకు లేదు, ఉన్నది, తీసుకొస్తా, రేపు కొంచెం తీసుకొస్తా. బైక్
ఇంకెవరిని కదా మీ దోస్తులు వస్తారా ఇలా మా దోస్తుల గురించి నీకెందుకు? అడి అడి దా ఎక్కువ అయితే ఇయ్యాల కింద తొందరనే తిన్నావు మరి కింద తొందరనే రెడీ అయినా రోజు నేను ఇబ్బంది పెడతాను కదా అందుకే. నాకోసమేనా? అవును. ఏం కూర అనుకున్నాయి మళ్ళీ రొయ్యాలి. మళ్ళీ నా దొంగ నా కొడుకు నేను సోకులు చల్లగుండా పూటకు ఒక డ్రెస్ ఇస్తాడు. రేపటి నుంచి ఆగరాదు, వాంతోనే విండిపిస్తాను బట్టలన్నీ. అగో వీడికి ఇంత జైలు వచ్చిండేంది? అమ్మా అమ్మా ఏమైంది? వీడు సీదా ఇంటికే వచ్చిండు. ఆ పిల్లని నిడిచిపెట్టి అడ్డ మీద పోలేదా ఏంది? అరే ఏమైందిరా సక్క ఇంటికే వచ్చినావు, అడ్డ మీద పోలే? పోతా గాని నిన్న ఒకటి అడిగితే చెప్తావానే? ఏమనరా నిన్నెందుకు కన్నానా? అది కాదే. మరి ఇంకేదిరా? ఏం లేదే, ఇలా పొద్దుగాల శ్రీదేవిని కాలేజీ కాడ దింపుదాను వేనా, ఆ దింపుదాను వేనాక రోజు ఆటోలేనా బైక్ తీసుకురాలేవు, నాకు బైక్ మీద పోవాలనిపిస్తానా అన్నదే. ఎందుకన్నది అంటావు? ఎందుకన్నదిరా? ఆటో గిట్లా మంచి లేదా ఏంది? వెనక ఎత్తేస్తాందా? అరే నీకు 5,000 ఇత్తిగారు ఆటో వేపిమ్మని, పైసలన్నీ ఏం చేసినారా? సాయినవా నీ గాడిది? చేపిస్తేమో నీ అవ నువ్వు ఇచ్చిన 5,000 చాలతలేవా అని మళ్ళీ నా జేబులోకి వెళ్ళి ఇంకా 3,000 పెట్టుకొని బంగారం వాళ్ళు చేపించిన బండిని. సీట్ చూడుకో మెత్త ఉంటది. ఓ మెత్త ఉంటే ఎందుకన్నది మరి? అదే నాకు అర్థమైతలేదే. అయితే రోజు ఆటోలోనే పోతానం కదా, నాకు మంచిగా అనిపిస్తలేదు, బండి మీద తీసుకో నన్ను అడిగింది. నన్నేదేమంటాంది బండి? నువ్వు గంటగానం ఏం ఊహించుకోకరా. ఏం లేదు, పాపం వయసు పొల్ల కాదురా. అందరు బండిల మీద వచ్చే వరకు ఆ పొల్ల గిట్లా తిరగబుద్ధి అవుతుందో ఏమో. ఎక్కించుకోపోలేవు. నా దగ్గర ఉంది బండి. అరే నీ దగ్గర లేకపోతేరా ఉన్నాడుగా తిరుమల గాడు, వాడు ఎరగబోదాం రా అనగానే ఉరుకుతావుగా డబ్బా పట్టుకొని. అడేనాడన్న లీలాన్న తెచ్చుకున్నారా? ఎప్పుడు వాడు రాగానే చెప్పు పట్టుకొని పోతావు. ఒక్క డబ్బాలో తీసుకో, ఇద్దరు కడుక్కుంటారు. గాయత బండి ఆడవారు అడుగుతుంది తీసినప్పుడు అల్లా అని తిడతావు. ఓకే అడుగుపో. అట్లనే రాంగ రొయ్యలు పట్టుకరా. నువ్వు ఇంకా కూర లేదా? ఏడంటేంట్రా 2 రోజులు. నిన్న ఒక్క రోజు బట్టలు విండకపోతే 4 డ్రెస్సులు జమ అయినాయి. ఎన్ని డ్రెస్సులు ఇస్తావురా? ఎవడు విండాలే? నువ్వు అదురు చాలు కానీ పిండు మా తీసుకొస్తా. నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎంత జల్లి లగ్గం చేసుకుంటా అంత మంచిది. ఈ బట్టలు విండు నాతో కాదు. నువ్వు లగ్గం గిట్లా చేసుకోలేదనుకో బిడ్డ, నీ బట్టలన్నీ నువ్వే విండుకోవాలి. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఎందుకు పెడతావు నువ్వు? అరే మరి రోజు 4 డ్రెస్సులు ఇస్తే ఎవడు విండాలరా? నువ్వు ఉన్నావుగా, నువ్వు ఎందుకున్నావు మరి ఇంటికాడ? నీకు వండి పెడతానికే ఉన్నా, నీ బట్టలన్నీ విండా. ఊకే నాడు పోతే పో. నా పిల్ల వచ్చాక విండు, తర్వాత నేను విన్నా అద్దాను అంతగా. అదే చెప్తున్నా, జల్లి చేసుకోమని బిడ్డ. నువ్వు బట్టలు వింటా, నువ్వు బట్టలు విండు చక్క, నేను కూర పట్టుకత్తా. నల్లి కుట్లోడా ఇప్పేదాన్ని ఇప్పింది కాక ఇంకా పట్టుకరా అది ఇదంట. రేషం అయితే తక్కువ లేదు అయ్యకు వీనికి. మళ్ళేం మరలే చూస్తున్నావురా నాడు. పోతానా? అక్క అవో తమ్మి చెప్పకుండా వచ్చినవేంద్రా? ఫోన్ అనే చేద్దా? ఏం లేదు కానీ నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంద్రా తమ్మి? కుమార్ గాడు ఏంది గప్పులను ఎక్కించుకొని తిరుగుతాడు. ఏ పొల్లరా? అదే నా బ్యాంక్ లో పనిచేయడా రాజేందర్ సార్, ఆయన బిడ్డను ఎక్కించుకొని తిరుగుతాడు. ఆహా గా పొల్ల నారా తమ్మి. ఆ పొల్ల పేరు సిరిదేవిరా. అయితే 2 నెలల సంది పరిస్థితి అటు ఇటే ఉండే మాది. నువ్వు కూడా చూస్తేగారా తమ్మి, ఇంటికి వచ్చి లొల్లి పెడితివి అక్క ఆటో కిరాయికి ఇస్తి గట్టపోతిరని. అయితే ఓ రోజు వీడు ఆటో నడపంగా చుక్కన్నట కలిసి రోడ్డు మీద ఉర్రంగా పొల్ల చూసిందిరా. చూసి ఏమైందని అడిగితే వీడికి ఇట్లా గిట్ల సంగతి అని చెప్పిండట. ఇక చెప్తే సరే నేను ఇస్తాను 10,000 ఇచ్చిందిరా వానికి. ఇప్పుడు అది కట్టుడు ఏడో కుదురుతుందిరా, కిరాయికి లేకపోయా. ఇక అందుకనే జర ఆమె ఆటో నడుపురా 2 నెలలు అంటే సరే అమ్మ అని పోతుండు. ఏం లేదే, మొన్న మీ ఇంటికి వచ్చి కుమార్ గారిని ఇంటికాడ కలవమని చెప్పినా కదా, వాడు పొలం తీసుకొని ఇంటికి వచ్చిండు. ఎవరు అయ్యా అమ్మాయి అని అడిగితే నువ్వు చెప్పింది. మరి అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చిన. అదేం నిజంరా? ఏం లేదు. సరే, మొన్న రాజేంద్రని బ్యాంక్ లోన్ అడిగిన, మరి వీళ్ళ బిడ్డతో చెప్తే పని అవుతుందో ఏమో రా, ముచ్చట నాకు తెలియదు. సరే గాని కుమార్ గారిని నేను దుబాయ్ పంపిద్దామని చూస్తున్నా. ఎన్ని పైసలైనా నేనే ఖర్చు పెట్టుకుంటా. వాడు దుబాయ్ పోయి సంపాదించి నాకు తర్వాత ఇచ్చిన మంచిదే.
అరే వాణ్ణి దుబాయ్ పంపించుడేంద్రా, ఇప్పటికే మీ బావ లేడు, ఆయన దుబాయ్లో ఉంటుండు. వీని కూడా దుబాయ్ పంపిస్తే నేను ఎట్లుంటారా ఒంటరిగా ఒక్కదాన్ని ఇంట్లో? అంటే ఏందే ఇప్పుడు నీ స్వార్థం కోసం వాడిని సాతగానం చేద్దాం అనుకుంటున్నావా? వాడేం ఖాళీగా ఉంటలేడు కదరా, ఏదో పని చేయనే పట్టే. అదో పనా అనే వాడు చేసిన పైసలనే తావుడికే ఖర్చు పెడతాడు. నువ్వు ఎన్నానే చెప్పే నేను వాడిని దుబాయ్ పంపిద్దామని చూస్తున్నా. కుమార్ గారు వచ్చినాక వాడిని ఏ విషయం అడిగి నాకు చెప్పు, సరేనా? అరే తమ్మి, ఛాయ్ అన్న తాగిపోరా. ఛాయలో ఏం లేదు. అరే కొన్ని నీళ్ళన్న నాగరా, ఎప్పుడు ఇట్లనే చేస్తావేంద్రా నువ్వు? అవన్నీ ఏమవుతుంది, నేను పోతున్నా. చెప్పు బేబీ. ఏంది మీ అన్నాన్ని దొరికినావా? అమ్మతోడు నీ దండం పెడతా, నీ కాలు మోగుతా, నా పేరు మాత్రం చెప్పకు. మా అయ్య తెస్తే నన్ను జావని కొడతాడు. ఇది ఇంటికాడ ఉన్నాడా లేడా? బండి అవుతున్నది. ఏంది ఆట ఆడంగా దొరికినావా? నీ అమ్మ సత్తిని ఒక్కసారి. ఎప్పుడు జోకులు చేయాలి, ఎప్పుడు జోకులు చేయాలి తెలియదా నీకు? అరే తిరుమల్, ఆగు బేబీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సింగిల్ గాడు వచ్చిండు. ఏందిరా ఇటు వచ్చినావు? అరే నీ బండి కావాలరా నాకు. ఏంది బండి కావాలా? ఎప్పుడు లేదు నన్ను బండి అడుగుతున్నావు ఏంద్రా కొత్తగా? అరే పూరి బయటకు తీసుకోవాలరా, అందుకే నీ బండి అడుగుతాను. అయ్య రాదురా. పోరా, నువ్వు పోనీ బయట తీసుకోపోతున్నావు. నాకు లవ్ వద్దు ఏదద్దు, నేను ఎవరిని కూడా పతికించని మాటలు మాట్లాడితే కదరా. అబ్బా అవన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తా కానీ బండి రా. సరే అది తీసుకపో. అరే అన్నట్టు పైసలుంటే సెట్ చేయలేవురా? పైసలా దేనికిరా? అరే నీకు తెలుసు కదరా, పోనీ బయట తీసుకోతానంటే ఖచ్చితంగా పైసలు ఉండాలి. ఒక 2000 ఉంటే సెట్ చేయరా. నన్ను ఏ పోరి తీసుకపోయినా అదే నాకు ఖర్చు పెట్టుకుంటాను అనుకో, వేరే విషయం. సరే ఆగు. హలో బేబీ, ఒక 2000 అర్జెంట్ కొట్టవా? మన ఫ్రెండ్కి అవసరం ఉన్నాయి. అదే బేబీ, నా దగ్గర లేవని చెప్పిన. వాడు ఏమన్నాడంటే నీ దగ్గర లేకపోతే ఏంది వదిన దగ్గర ఉండే అన్నాడు. ఇక నాకు ఖుషి ఆగా నీకు ఫోన్ చేసినా అనుకో. ఇదే నెంబర్ బేబీ, కొట్టేసి. పైసలు వస్తున్నాయిరా. మరి నాకు బిర్యానీ ఇప్పియాలి. ఇప్పిత తీరా, పైసలు వచ్చినాయి చూడు. కొంచెం వచ్చినాయిరా. అదే నెంబరా? నాకు ఉంది ఒక నెంబర్ కదరా, దానికే కొట్టు. సరే సరే, పైసలు వచ్చినాయి అని నేను కూడా వస్తాపా. మళ్ళీ నువ్వెందుకు? అగో నా దోస్తుగాడు ఒక పోరిలో చేస్తున్నట్టు నేను చూడద్దా? సరే తీద్దా. ఆగురా, గిట్లే అత్తవారా, అంగేసుకోనరా. సరే, నా బాడీ చూసి ఆని పూర ఎక్కడ నాకు పడుతుందా అని ఆని బాధ. అత్తనవారా? అత్తన బా. అబ్బా ఇంకా అత్తలేడేంది కుమారు? 10-15 నిమిషాలలో బైక్ తీసుకొని వస్తా అన్నాడు, ఇంకా రాలే. ఆటోలో వేని ఈ పాటికి ఇంట్లో ఉండేదాన్ని. ఇంకా రామారా? అగో కుమారేనా? మరి ఎన్నుకున్నది ఎవరు? ఏదిరా మీ పోరి ఇక్కడుంది అక్కడుంది అని కూడా పొట్టు పొడి దింపుతున్నావు అప్పటి నుంచి. నన్ను ఈయన ఆగుతా అన్నదిరా. ఉన్నట్టుందియా. సారీ శ్రీదేవి, లేట్ అయింది. బండిలో పెట్రోల్ అయిపోయింది, కొట్టించుకొని వచ్చే వరకు లేట్ అయింది. ఏమనుకోకు. ఇంతసేపా? వీడేంది నన్ను ఇట్లా చూస్తాడు? నీ పేరేంది? శ్రీదేవిరా, నేను చెప్పలేదా నీకు? శ్రీదేవా అంటే నీ మొగుడు పేరు పోనీకప్ప. మంచిగా ఉంది పేరు, మంచిగా ఉంది. అందమా అందుమా అంటేనందే అందుమా, చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. అరే నీకు బిర్యానీ కొనిస్తాను కదా, దా కొనిస్తుందా? అంటే ఏంద్రా నేను రాకపోతే అటు బిర్యానీ ఎడా తీసుకురాబా. అయ్యో శ్రీదేవి, ఒక 5 నిమిషాలు ఈయన ఉండు, బిర్యానీ తెచ్చి ఆయనకి ఇస్తా. ఆడు మళ్ళీ మన జోడికి రాడు, నేను బైక్ మీద ఇంటికాడ దించేస్తా. ఇంకేంది? సరే తొందర రాపో. సరే. అగో పిచ్చా నీకు? వచ్చిన కాడ నుంచి చూస్తాను, కింద నుంచి మీ దాకా చూస్తాను. ఆడోళ్ళని ఎప్పుడు చూడలేదా? ఆడోళ్ళని నేనే చూసులే గాని అసలు మావానికి నువ్వెట్లా నచ్చినావా అని చూస్తున్నా. నచ్చుడా? నేను మీవోనికి నచ్చుడేంది? మరే నచ్చకపోతే ఎప్పుడు లేని ఆడు మా ఇంటికి ఎందుకు వచ్చిండు, ఎప్పుడు లేని నన్ను బండి ఎందుకు అడిగిండు, ఎప్పుడు లేని నన్ను పైసలు ఎందుకు అడిగిండు, మళ్ళీ అది కాకుండా అరే నీకు బిర్యానీ తినిపిస్తారా అన్నాడు. ఇదంతా నీకోసం కాకపోతే ఎవరి కోసం? అందుకే వానికి నచ్చేంత నీలో ఏముందని కిందికెళ్ళ మీ దాకా వస్తున్నా. సరే ఇష్టపడితే ఇష్టపడ్డాడు, అయిందేదో అయిపోయింది అని మంచిగా పెంచుకో. కుక్కని ఎట్లా పెంచుకుంటారో అట్లా పెంచుకో అని. ఎందుకంటే ఆడు కుక్క కంటే విశ్వాసంగా ఉంటాడు. ఎందుకంటే ఆడు మంచోడు. ఇగో ఒకటే చెప్తున్నా, ఆడు నమ్మితే పానం ఇస్తాడు, నాకు తెలుసు. ఇగో అని మోసం చేసినావు అనుకో, నీ మీసం తీస్తా. పిచ్చా నీకేమన్నా? అరే దారా బిర్యానీ తెచ్చిన, నేను గడ దింపత్తా, పోతు ఇంటికి. స్టేజ్ కాడ దింపునాను.
సరే ఎక్కువ. ఇగో శ్రీదేవి 2 నిమిషాల ఇన్ని స్టేజ్ కాడ దించచ్చు అత్త ప్లీజ్. పో. కూర్చున్నావా? బాయ్ శ్రీదేవి, బోని కప్పుడు అడిగా చెప్పు. శ్రీదేవి పోదామా? కుమార్, నీతో కొంచెం మాట్లాడాలి, మధ్యలో కన్నా నాపవా? నాతో మాట్లాడన్నా? నాతోనే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడేదైతే ఇన్నే చెప్తా కదా, వేరే కాడికి ఎందుకు తీసుకోవమ్మంట? సరే శ్రీదేవి, నాకు తెలిసిన అడ్డున్నది, అక్కడ ఆపుతా, మాట్లాడుకుందాం. సరే పోనీ.